అందరూ ఫోటోగ్రఫీ ప్రాబ్లమ్స్ కన్ఫ్యూజ్ అవుతున్నాం అని అంటున్నారు కదా. సో అవి ఫస్ట్ చేద్దాము, తర్వాత రిమైనింగ్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాము. ఓకేనా? సో ఫస్ట్ నేను ఇక్కడ ఒక ప్రాబ్లం డిస్ప్లే చేశాను చూడండి. అమిత్ సెడ్ టు మోహన్. ఇప్పుడు ఎవరెవరికి చెప్తున్నారు? అమిత్ చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? మోహన్కి చెప్తున్నారు. సో ఇక్కడ ఎవరు చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. బ్రాకెట్స్ లో మై ఉంటుంది కదా, ఆ మై అనేది చెప్పే పర్సన్ ని ఇండికేట్ చేసినట్టు, అంటే అమిత్ గురించి చెప్పినట్టు. అందుకని మనం ఇక్కడ ఎవరు చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు అనేది నీట్ గా అర్థం చేసుకోవాలి, లేదంటే ప్రాబ్లం మొత్తం రాంగ్ అయిపోతుంది. ఓకే, సరే. ఇప్పుడు అమిత్ చెప్తున్నారు మోహన్ కి ఏమనంటే, ద బాయ్ ఇన్ ద రెడ్ షర్ట్ ఈజ్ యంగర్ ఆఫ్ ద 2 brothers ఆఫ్ ద డాటర్ ఆఫ్ మై ఫాదర్స్ వైఫ్. సో ఇప్పుడు ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని ఏం అడిగారో పక్కన పెట్టి మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ కి స్ట్రక్చర్ డ్రా చేద్దాం. సో మొత్తం మీద ఇండైరెక్ట్ స్పీచ్ అక్కడ మనకి కోలన్స్ లో ఉంది కదా, ఆ కోలన్స్ లోపలికి వెళ్ళిపోతే మై అని ఎక్కడ ఉందో అక్కడ మై చివరిలో మై ఫాదర్స్ వైఫ్ ఉంది కదా, అక్కడికి రండి. మై అంటే ఎవరు? ఇక్కడ చెప్పే పర్సన్. ఎవరు? అమిత్. చెప్పే పర్సన్ ఇక్కడ ఎవరు? అమిత్. నేను జెండర్ డిఫైన్ చెయ్యట్లేదు. ఎందుకు చెయ్యట్లేదంటే అమిత్ ఎయిదర్ అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, అందుకని నేను జెండర్ డిఫైన్ చేయను. మై ఫాదర్స్ వైఫ్. మై ఫాదర్స్ వైఫ్ అమిత్ వాళ్ళ ఫాదర్స్ అంటే ఇలానే కదా అప్పర్ జనరేషన్, ఆ ఫాదర్ కి వైఫ్. ఓకే, ఇంతవరకు చెప్పారు. మై ఫాదర్స్ వైఫ్. నెక్స్ట్ ఇప్పుడు ముందుకు రండి. ఏమన్నారు? డాటర్. ఆ ముందేముంది? ఆఫ్ తర్వాత మై ఫాదర్స్ వైఫ్, ముందేముంది? డాటర్. అంటే మనం ఎక్కడ ఎండ్ అయ్యాం? ఇక్కడ కదా. మై ఫాదర్స్ వైఫ్ ఇక్కడ ఉన్నాం, ఇక్కడ నుంచి డాటర్. సో వీళ్ళకి డాటర్ అంటే ఈ అమిత్ పక్కనే కదా డాటర్. సో ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడికి రావాలి చూడండి. లాస్ట్ నుంచి మై దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. మై ఫాదర్స్ వైఫ్, నేను ఇక్కడ ఆగిపోయాను. సో ఇక్కడ నుంచి ఆ మై ముందేముంది? డాటర్ ఉంది. సో డాటర్ కి రండి. ఈమెకే కదా డాటర్. ఈమె డాటర్ ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఉంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కపుల్స్. ఇక్కడ ఆల్రెడీ ఒక కిడ్ ఉన్నారు. ఆ జనరేషన్ లోనే కదా డాటర్ ఉండేది. ఆ డాటర్ ముందేముంది? 2 brothers. ఓకేనా? ఈమెకి 2 brothers. ఓకే, సో ఈమెకి 2 brothers అంటే ఇప్పుడు ఇక్కడ పక్కన ఇంకిద్దరు ఉండొచ్చు, లేదంటే వాళ్ళలో ఒక బ్రదర్ అమిత్ అవ్వచ్చు. ఈ 2 brothers లో ఒకరు అమిత్ అవ్వచ్చు, లేదంటే ఎక్స్ట్రాగా ఇంకా 2 brothers ఉండొచ్చు. అప్పుడు ఈ 2 brothers ఉంటే అమిత్ ఖచ్చితంగా అమ్మాయి అయి ఉంటుంది. ఓకేనా? సో మనం చెప్పలేం కాబట్టి, అంటే సిస్టర్స్ లేరు, ఓన్లీ బ్రదర్స్ అని చెప్పలేదు కాబట్టి నేను ఇక్కడ అమిత్నే ఒక బ్రదర్ గా తీసుకోవచ్చు, లేదంటే ఎక్స్ట్రాగా 2 brothers పెట్టొచ్చు. అది మనము మర్చిపోకూడదు అనమాట. వాళ్ళు ఖచ్చితంగా ఒక కండిషన్ చెప్తేనే దాన్ని ఫాలో అవ్వాలి, లేదంటే మన ఇష్టము. సరే, ఇంకా దాని ముందు ఏముంది? ద బాయ్ ఇన్ ద రెడ్ షర్ట్ ఈస్ యంగర్ ఆఫ్ ద 2 brothers. ఎవరైతే రెడ్ షర్ట్ వేసుకున్నారో సో వాళ్ళ యంగర్ బ్రదర్. నేను ఎవరో ఒక రెడ్ అనుకున్నానండి. సో ఇతను రెడ్ షర్ట్ బాయ్ అనుకున్నాను అనుకోండి, ఇతనే యంగర్ కూడా. సో అప్పుడు ఇతను ఓల్డర్ అవుతారు, ఈమె ఖచ్చితంగా సిస్టర్ అవుతుంది. వీళ్ళిద్దరిని ఎక్స్ట్రాగా బ్రదర్స్ పెట్టాము అంటే. సరే, ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్ ఏమి అడిగారో చూద్దాము. హౌ ఈస్ బాయ్ ఇన్ రెడ్ షర్ట్ రిలేటెడ్ టు అమిత్ హూ ఈజ్ ఏ బాయ్? ఒక పర్సన్ పక్కనే ఉంటే అతని గురించే చెప్పినట్టు. సో ఇక్కడ అమితే బాయ్ అండి, ఇంక ఇక్కడ ఎక్స్ట్రా బాయ్ అవసరమా? ఇప్పుడు ఆ రెడ్ షర్ట్ బాయ్ అమిత్కి ఏమవుతాడు? బ్రదర్. ఏమవుతారండి? బ్రదర్. ఓకే, సో ఒక్కసారి మళ్ళీ ఈ ఫోటోగ్రఫీ ప్రాబ్లమ్స్ ని ఈజీగా ఎలా చేయాలి, కన్ఫ్యూజ్ అవ్వకుండా, మీరేదో ఈ బ్రదర్ కి సిస్టర్ ఏమవుతారో వాళ్ళకి ఏమవుతారో ఇది అలా అనుకోకుండా స్ట్రక్చర్ వైజ్ ఎలా చేయాలో చెప్పాను చూడండి. లాస్ట్కి వెళ్ళిపోండి. మై ఎక్కడ ఉందో చూసుకోండి. మై అమిత్. ఇక్కడ అమ్మాయి అంటే ఎవరు? అమిత్. అమిత్ ఇక్కడ అమిత్ జెండర్ నేను తర్వాత డిఫైన్ చేశా. అమిత్ ఫాదర్స్ వైఫ్ ఇక్కడ ఆగిపోయాము. దాని ముందేముంది? డాటర్. అంటే ఇక్కడ ఆగిపోయాము కాబట్టి ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి. వాళ్ళ డాటర్ ఇక్కడ పెడతాము. ఆ డాటర్ కి 2 brothers. ఆ 2 brothers లో యంగర్ అబ్బాయి రెడ్ షర్ట్ వేసుకున్నారు. యంగర్ వాళ్ళు రెడ్ షర్ట్ వేసుకున్నారు. సో ఇక్కడ నేను 2 brothers అన్నారు. అయితే ఇక్కడ అమిత్ బ్రదరో సిస్టరో తెలియదు కాబట్టి చివరి లాస్ట్ లో క్వశ్చన్ లాస్ట్ లో హౌ ఈజ్ రెడ్ షర్ట్ బాయ్ రిలేటెడ్ టు అమిత్ అని చెప్పేసి హూ ఈజ్ బాయ్ అన్నారు. అంటే అమిత్ బాయ్. ఇంకా ఇక్కడ డాటర్ కి 2 brothers అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక బ్రదర్ అయిపోతే ఇంకొక బ్రదర్. ఓకేనా? ఆ బ్రదర్ రెడ్ షర్ట్ యంగర్ బాయ్ అనుకున్నాం. అప్పుడు మనకి హౌ ఈస్ దట్ రెడ్ షర్ట్ బాయ్ రిలేటెడ్ టు అమిత్? అమిత్ సిస్టర్ బ్రదర్. అంటే అమిత్ కు కూడా బ్రదరే కదా. ఈ పర్సన్ కి ఈ పర్సన్ బ్రదర్, ఈ పర్సన్ కి ఈ పర్సన్ బ్రదర్. ఓకే,
ఇలా మనము ఫోటోగ్రఫీ ప్రాబ్లమ్స్ ని స్ట్రక్చర్స్ వైజ్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కన్ఫ్యూజ్ అవ్వకుండా మై నుంచి స్టార్ట్ చేయాలి. మై నుంచి పెట్టేసిన తర్వాత దాని ముందు ఏమున్నాయో మనం ఎక్కడ ఆఫ్ చేస్తున్నామో అక్కడ నుంచి పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ప్రాబ్లమ్స్ చూద్దాము. మీకు కొన్ని వర్క్ ఇస్తాను, మీరు ప్రాక్టీస్ చేయాలి. డౌట్స్ ఉన్నవి నా కామెంట్ లో ఈ ప్రాబ్లం డౌట్ ఉందంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ చూద్దాం. గోపాల్ సెడ్ పాయింటింగ్ టు గోవింద్. ఇప్పుడు చెప్తుంది ఎవరు? గోపాల్. ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారు? గోవింద్ని. ఓకే, సో హిస్ ఫాదర్. సో ఇక్కడ మళ్ళీ చూడండి, ఎవరు ఎవరికి చెప్తున్నారు, రెండు ఇంపార్టెంట్. చెప్తున్న వాళ్ళని ఆ ఇండైరెక్ట్ స్పీచ్ లో మైతో ఇండికేట్ చేస్తారు. హిజ్ ఆర్ హర్ అని ఉంటే ఎవరైతే వింటున్నారో వాళ్ళనమాట. సో హిజ్ అంటే ఇక్కడ ఎవరంటే గోవింద్. హిజ్ ఫాదర్ ఈజ్ మై ఫాదర్స్ ఓన్లీ సన్. సో మై దగ్గరికి వెళ్ళండి. మై అంటే ఎవరు? గోపాల్. జెండర్ డిఫైన్ చెయ్యొద్దు నేమ్ను బట్టి. ఓకే, సో గోపాల్ మై ఫాదర్స్ ఓన్లీ సన్. మై ఫాదర్స్ ఓన్లీ సన్. ఓకే, ఇక్కడ మై అంటే గోపాల్, ఫాదర్స్ ఓన్లీ సన్. ఇప్పుడు డిఫైన్ చేయండి. ఓకేనా? మై ఫాదర్స్ ఓన్లీ సన్. అదేంటి మేడం ఇక్కడైనా ఎందుకు డిఫైన్ చేయటం? ఓన్లీ సన్ అంటే డాటర్ లేదని కాదు కదా. సో అలాంటప్పుడు మీరు ఒకవేళ ఆర్, సో గోపాల్ జెండర్ డిఫైన్ చేయలేదనుకో, ఫాదర్స్ ఓన్లీ సన్. ఓన్లీ కిడ్ అంటే ఇంకా సన్నార డాటర్ ఒక్కరే ఉన్నట్టు. ఓన్లీ సన్ అంటే సిస్టర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఈ కేసులో నేను ఆ గోపాలే ఓన్లీ సన్ అనుకున్నాను. ఈ కేసులో గోపాల్ నేను జెండర్ వేరేది అనుకుంటున్నాను, ఎందుకంటే నేమ్ని బట్టి జెండర్ డిఫైన్ చేయలేం కాబట్టి. సరేనా? సో మీకు అలాంటి కన్ఫ్యూజన్ కూడా ఉంటుందని రెండు విధాలుగా చెప్తున్నాను. సో ఓన్లీ సన్ ఎవరంటే, ఈ ఓన్లీ సన్ అంటే ఎవరు? ఈ పర్సన్ ఎవరంటే, అక్కడ ఈజ్ అన్నారు కాబట్టి ఎవరంటే అని దాని మీనింగ్. ఎవరంటే అక్కడ హిస్ ఫాదర్ ఈజ్. హిస్ ఫాదర్, హిస్ ఫాదర్ ఇతను ఎవరంటే హిస్ ఫాదర్. హిజ్ అంటే ఎవరు? గోవింద్. హిజ్ అన్నారు కాబట్టి జెండర్ హిస్ ఫాదర్. అదే ఇప్పుడు ఇక్కడ గోవింద్. అతను ఎవరంటే హిస్ ఫాదర్. ఇతను ఫైనల్ గా వచ్చింది ఇదే కదా స్ట్రక్చర్. ఓకేనా? గోపాల్ ఫాదర్స్ ఓన్లీ సన్. అతను ఎవరంటే గోవింద్ ఫాదర్. అతను ఎవరంటే గోవింద్ ఫాదర్. ఇప్పుడు ఏమడిగారో చూద్దాం. హౌ ఈజ్ గోపాల్ రిలేటెడ్ టు గోవింద్? హౌ ఈజ్ గోపాల్ రిలేటెడ్ టు గోవింద్? సో గోవింద్ కి గోపాల్ ఫాదర్, ఇక్కడైతే గోవింద్ కి గోపాల్ ఆంట్. ఓకే, అయితే ఇక్కడ మనము ఆప్షన్స్ ఫాలో అవ్వాలి. ఆప్షన్స్ అక్కడ ఏమన్నా నన్ను ఉందా, కాన్ బి డిటర్మైన్డ్ ఉందా? లేదు. మనకు వచ్చిన ఆన్సర్స్ లో ఏముంది? ఫాదర్ అంటుందా? లేదు. ఒకవేళ మేడం రెండు ఉంటే అంటే బోత్ అని ఇస్తారు, లేదంటే కాన్ బి డిటర్మైన్డ్. ఎందుకంటే ఇక్కడ మనం జెండర్ని బట్టి డిఫైన్ చేయలేం కాబట్టి ఆ డౌట్ కూడా ఉండకూడదని నేను రెండు స్ట్రక్చర్స్ ని డ్రా చేసి చూపించాను. సో మనకి ఇక్కడేమో ఆన్సర్ ఫాదర్ వచ్చింది, ఇక్కడేమో ఆంట్ వచ్చింది. సో ఆంట్ అనేది ఆప్షన్ లో ఉందా? లేదు. సో ఫాదర్ కరెక్ట్. మ్యాక్సిమం ఇలా డైరెక్ట్ గా ట్రై చేస్తాము. ఒక్కోసారి ఆప్షన్స్ లో మనము డిఫరెంట్ ఆన్సర్స్ చూసి కాన్ బి డిటర్మైన్డ్, నన్ను, లేదంటే ఆంట్ అవి కూడా చూసి అప్పుడు మనం ఓహో ఇలా కూడా పాసిబుల్ అవుతుంది కదా అని చెప్పేసి వేరేది కూడా డ్రా చేయాల్సి వస్తుంది. సో మీరు బ్లైండ్ గా గోపాల్ అంటే ప్లస్ గా తీసుకోవద్దు, అందుకే మీరు తప్పు చేస్తారేమో అని చెప్పేసి రెండింటిని చెప్పాను. నెక్స్ట్ ప్రాబ్లం. ఇంట్రడ్యూసింగ్ కవి వీణా సెడ్. ఎవరు చెప్తున్నారు? వీణ. ఎవరి గురించి? కవి గురించి ఇంట్రడ్యూస్ చేస్తుంది. అయితే షీ ఈజ్, షీ అన్నారు కాబట్టి ఎవరి గురించి చెప్తున్నట్టు ఇక్కడ? షీ అంటే కవి. ఈజ్ సిస్టర్ ఆఫ్ మై హస్బెండ్స్ వైఫ్ సన్. మై దగ్గరికి రండి. మై అంటే ఎవరు ఇక్కడ? వీణా. వీణా జెండర్ నేను డిఫైన్ చేస్తున్నాను, ఎందుకంటే మై హస్బెండ్ అన్నారు. సో ఆమెకు హస్బెండ్ ఉన్నాయంటే ఆమె వైఫే కదా. మై హస్బెండ్ సన్స్, మై హస్బెండ్స్ వైఫ్స్, మై హస్బెండ్స్ వైఫ్స్ సన్ ఇక్కడ ఉన్నాం. ఓకేనా? ఎవరంటే ఆ సన్ ఈజ్ ఉంది కదా, షీ ఈజ్ సిస్టర్ ఆఫ్. ఆమె ఎవరంటే ఇతనికి సిస్టర్. ఈమె ఎవరు? కవి. ఒక్కసారి మళ్ళీ చెప్తాను చూడండి. మనం ఇటువంటివి ఎవరు ఎవరికి చెప్తున్నారనే తెలుసుకోవాలి. వీణా చెప్తుంది. ఎవరి గురించి చెప్తుంది? కవి గురించి. అయితే అక్కడ ఇన్సైడ్ బ్రాకెట్స్ లో షీ అన్నా, హర్ అన్నా, హిమ్ అన్నా అది ఎవరి గురించి చెప్తున్నారో వాళ్ళ గురించి. సో కవి గురించి. షీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్, షీ ఈజ్ ద సిస్టర్ ఎవరికంటే? మై హస్బెండ్స్ వైఫ్స్
సన్ సిస్టర్. మై ఎవరు వీణానే కదా, హస్బెండ్స్ వైఫ్ ఆమె కదా, ఆమె యొక్క సన్. ఇంకా అయిపోయింది ఆ సెంటెన్స్. ఇప్పుడు వెనక్కి వస్తున్నాం. షీ ఈజ్ ద సిస్టర్. ఎవరికంటే చివరిలో ఆగిపోయింది కదా, ఇక్కడికి ఆగిపోయింది కదా మన స్ట్రక్చర్, వాళ్ళకి సిస్టర్. సో ఇక్కడ నుంచి సిస్టర్ పెట్టాం. ఆమె ఎవరంటే కవి, సి అన్నారు కాబట్టి. సో ఇదన్నమాట స్ట్రక్చర్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు స్ట్రక్చర్స్ వైజ్ ఈజీగా చేయొచ్చు. మై నుంచి స్టార్ట్ చేస్తాము, స్ట్రక్చర్ పెట్టాము, ఎంతవరకు పెట్టామో అది అక్కడ గుర్తుపెట్టుకోండి. సో షీ ఈజ్ ద సిస్టర్, ఇక్కడ ఆగిపోయిన వాళ్ళకి సిస్టర్, ఇక్కడికే కదా ఆగిపోయింది, ఓకేనా. సో అతనికి సిస్టర్గా పెట్టాం. సరే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, హౌ ఈజ్ వీణా రిలేటెడ్ టు కవి. వీణా రిలేటెడ్ టు కవి, కవికి వీణ ఏమవుతుందండి, మదర్. సో ఆన్సర్ ఏంటి, మదర్. కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు అనుకోవచ్చు, మేడం మాకు ఇలా స్ట్రక్చర్ డ్రా చేస్తే కష్టంగా ఉందంటే మామూలుగా ఆలోచించండి, ఓకేనా. సో షీ ఈస్ ద సిస్టర్, ఎవరికంటే సిస్టర్. సో వీణా హస్బెండ్స్ వైఫ్ అంటే వీణానే, వీణా సన్కి సిస్టర్, సో వీణాకి డాటర్. సో ఆ డాటర్కి వీణా మదర్. మీ ఇష్టం అండి, మీకు ఎలా ఈజీ అయితే అలా చేయండి. సో ఇలా ఈజీగానే ఉంటుంది. స్ట్రక్చర్స్ ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్ అవుతారో, కన్ఫ్యూజ్ అవ్వకుండా చేస్తారో, ఆ సెంటెన్స్ మీనింగ్ ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, ఎక్కడి వరకు ఆపాలి, మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేయాలనేది అర్థం చేసుకుంటారో, ఇలా ఈజీగా ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్, పాయింటింగ్ టు ఏ మ్యాన్ ఇన్ ఏ ఫోటోగ్రాఫ్, ఎ మ్యాన్ సెడ్ టు ఏ ఉమెన్. సో ఫోటోలో ఉన్న మ్యాన్ గురించి ఇంకొక మ్యాన్ ఉమెన్కి చెప్తున్నారు. సో హిజ్ మదర్ ఈజ్ ద. సో ఇప్పుడు ఫోటోలో ఉన్న మ్యాన్ గురించి చెప్తున్నట్టు, హిజ్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ యువర్ ఫాదర్. సో యువర్ అంటే ఇక్కడ ఎవరు, ఎవరికి చెప్తుంటే వాళ్ళు, ఉమెన్. ఉమెన్ ఫాదర్ ఎవరంటే, ఈజ్ ముందు ఏముంది చూడండి, ఈజ్ ముందు ఏముందో దాని దగ్గరికి వెళ్ళాలి. హిజ్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ యువర్ ఫాదర్. సో యువర్ ఫాదర్ ఓన్లీ డాటర్, యువర్ ఫాదర్ ఓన్లీ డాటర్. సో ఎవరి దగ్గర నుంచి వచ్చాము, ఎవరంటే ఉమెన్, ఉమెన్ వాళ్ళ ఫాదర్, ఓన్లీ డాటర్ ఇంక ఇక్కడ ఉంది కదా ఉమెన్. సో ఆ ఓన్లీ డాటర్ ఎవరంటే హిజ్ మదర్, ఈమె ఎవరంటే హిజ్ మదర్. సో ఫోటోలో ఉన్న మ్యాన్ మదర్, ఫోటోలో మ్యాన్ ఉన్నారు కదా, ఆ ఫోటోలో ఉన్న మ్యాన్ కి మదర్. సో ఇది అయితే వాళ్ళు ఏమడిగారు, హౌ ఈస్ ద ఉమెన్ రిలేటెడ్ టు ద మ్యాన్ ఇన్, హౌ ఈస్ ద ఉమెన్ రిలేటెడ్ టు మ్యాన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్. సో మ్యాన్ కి ఉమెన్ మదర్, ఓకేనా. యువర్ ఫాదర్స్ ఓన్లీ డాటర్, ఓకేనా. సన్ ఎవరంటే ఫోటోలో ఉన్న వ్యక్తి. పాయింటింగ్ టు ఏ లేడీ, ఏ మ్యాన్ సెడ్, ఒక లేడీ గురించి మ్యాన్ చెప్తున్నారు, ఓకేనా. సో ద సన్ ఆఫ్ హర్ ఓన్లీ బ్రదర్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ మై వైఫ్. సో మై దగ్గరికి రండి, చెప్తుంది ఎవరు, మ్యాన్ కదా, మ్యాన్ వైఫ్, ఓకే, మ్యాన్ వైఫ్. సో ఆ మ్యాన్ వైఫ్ ముందుకు రండి, బ్రదర్. సో మనం ఇక్కడికే కదా ఆపేసింది, మై వైఫ్ బ్రదర్. ఈ బ్రదర్ ఎవరంటే ద సన్ ఆఫ్ హర్ ఓన్లీ బ్రదర్. సో ఇప్పుడు ఇక్కడ ఆగిపోయి ఉన్నాం, ద సన్ ఆఫ్ హర్ ఓన్లీ బ్రదర్. సో హర్ అంటే ఇక్కడ ఎవరు, ఎవరికి చెప్తున్నారు, లేడీ, 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 ఓకే, ఓన్లీ బ్రదర్ సన్, ఓకే. ఇతను ఎవరంటే లేడీ ఓన్లీ బ్రదర్ సన్, ఓకేనా. సో ఇప్పుడు ఇదే కదా, ఈ పర్సన్ సేమ్. సో ఇప్పుడు ఈ రెండు స్ట్రక్చర్స్ ని కంబైన్ చేస్తున్నాను, ఇక్కడ లేడీ ఉంటుంది, ఇది పక్కన సెంటెన్స్, ఓకేనా. దీంట్లోకి చెప్పొద్దు. సో మ్యాన్, ఓకే, మ్యాన్ వైఫ్ బ్రదర్ అంటే మై వైఫ్ బ్రదర్ ఎవరంటే లేడీ ఓన్లీ బ్రదర్ సన్. సో ఇప్పుడు ఈ పర్సన్ ఈజ్ ద అన్నారు కాబట్టి ఈ పర్సన్ లింకప్ చేయాలి, సేమ్ కాబట్టి ఈ పర్సన్ కి పైన ఫాదర్, వాళ్ళ సిస్టర్. సో దీని నుంచి మనం ఇది యాడ్ చేసాం. సో ఇప్పుడు చూద్దాం మన యొక్క ఆన్సర్. వాళ్ళు ఏం అడిగారు, మనం ఏం ఆన్సర్ చేయాలి. సో హౌ ఈజ్ ద లేడీ రిలేటెడ్ టు మ్యాన్. సో ఈ లేడీ మ్యాన్కి ఏమవుతుందో చూడాలి, మ్యాన్ వాళ్ళ, ఓకే, స్పౌజ్ వాళ్ళ అంటే మ్యాన్ వైఫ్ వాళ్ళ, ఫాదర్ వాళ్ళ సిస్టర్,
మ్యాన్ వైఫ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ సిస్టర్. సో మ్యాన్ వైఫ్ వాళ్ళ ఫాదర్ ఏమవుతారు? ఫాదర్ ఇన్ లా సిస్టర్. సో ఆమె ఏమవుతుంది చూసుకోండి, సిస్టర్ ఆఫ్ ఫాదర్ ఇన్ లా. ఓకేనా? నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ ఫాదర్ ఇన్ లా సిస్టర్, అక్కడ వచ్చేసి మదర్ ఇన్ లాను ఏదో ఒకటి ఆంట్ అను అలా పెట్టేయకూడదు. ఓకేనా? సో ఈ మ్యాన్ వాళ్ళ వైఫ్స్ ఫాదర్ ఇన్ లా. సో ఇప్పుడు ఆమె ఏమవుతుంది? ఆ ఫాదర్ ఇన్ లా సిస్టర్. సో ఇక్కడ క్వశ్చన్ చాలా పెద్దగా ఉంది, ఇదేం ఆన్సర్ చేద్దాంలే అని చెప్పేసి స్కిప్ చేస్తారు. ఇవే చాలా ఈజీగా ఉంటాయండి. ఖచ్చితంగా మనం వన్స్ క్వశ్చన్ అసలు ట్రై చేయకుండా ఇది కష్టమని మనము చెప్పేయకూడదు. ఓకే, జడ్జ్ చేయకూడదు కదా. సరే ఇప్పుడు చూద్దాం. పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ యువరాజ్ సేస్, యువరాజ్ చెప్తున్నాడు, హీ ఈజ్ ద ఓన్లీ బ్రదర్ ఆఫ్ ఓన్లీ డాటర్ ఆఫ్ మై సిస్టర్స్ మెటర్నల్ గ్రాండ్ మదర్. సో నేను ఆల్రెడీ చెప్పాను, మనకి ఏదైనా సరే ఇలాగా బ్రాకెట్స్ ఉన్నప్పుడు బ్రాకెట్స్ లోపల మై ఎక్కడ ఉందో అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. మై ఆర్ యువర్ ఆర్ ఏదో ఒకటి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మై సిస్టర్స్. మై అంటే ఇక్కడ ఎవరు చెప్తున్న వ్యక్తి? యువరాజ్. ఓకే, యువరాజ్ సిస్టర్స్, మై సిస్టర్స్ మెటర్నల్ గ్రాండ్ మదర్. సో అంటే మదర్ వాళ్ళ మదర్. యువరాజ్ సిస్టర్స్ మెటర్నల్ గ్రాండ్ మదర్, మదర్ వాళ్ళ మదర్. ఓకే, ఇక్కడ ఉన్నాం. ఓకేనా, మెటర్నల్ గ్రాండ్ మదర్. అయితే ఇక్కడ మనము ఎక్కడి నుంచి వచ్చాం? మై నుంచి. మై ముందు ఏముంది? ఓన్లీ డాటర్. సో ఈమెకి ఓన్లీ డాటర్ ఇక్కడ. సో ఆ ఓన్లీ డాటర్ ఏముంది? ఓన్లీ బ్రదర్. సో ఈమెకి ఓన్లీ బ్రదర్ ఉన్నారంట ఇక్కడ. సో మళ్ళీ ఆ ఓన్లీ బ్రదర్ హీ అంటే ఫోటోగ్రాఫ్. ఓకేనా? సో ఎంత ఈజీనో చూడండి, స్ట్రక్చర్ వైజ్ మనం మైండ్ లో ఏం స్ట్రెస్ పెట్టుకోకుండా స్ట్రక్చర్ లో పెట్టేశాం. యువరాజ్, ఓకే, మై సిస్టర్స్ మెటర్నల్ గ్రాండ్ మదర్, ఓన్లీ డాటర్, ఓన్లీ బ్రదర్. ఎవరంటే ఫోటోలో ఉన్న వ్యక్తి. హీ అంటే ఫోటోగ్రాఫ్ నుంచి చెప్తున్నాను కాబట్టి. నెక్స్ట్ ఇంకేమన్నారు? ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పాయింటింగ్ టు ఎనదర్ ఫోటోగ్రాఫ్ సౌరవ్ సేస్. సో ఇప్పుడు చెప్తుంది సౌరవ్. ఇది ఒకటండి. ఇంకొకటి సౌరవ్ ఏం చెప్తున్నాడంటే ఒక ఫోటోగ్రాఫ్ ను చూసి హీ ఈస్ ద ఓన్లీ బ్రదర్ ఆఫ్ ఓన్లీ డాటర్ ఆఫ్ ఓన్లీ సిస్టర్ ఆఫ్ మెటర్నల్ గ్రాండ్ మదర్. సో మై అన్నారు కదా. సో మై అంటే ఇక్కడ నుంచి మై సిస్టర్స్, సేమే మళ్ళీ మనం అక్కడ ఓన్లీ మై సిస్టర్స్ మెటర్నల్ గ్రాండ్ మదర్, సేమ్ సెంటెన్స్ రిపీట్ చేశారు. అక్కడ యువరాజ్ ప్లేస్ లో సౌరవ్ ఇచ్చారు చూడండి. మై సిస్టర్స్ మెటర్నల్ గ్రాండ్ మదర్ వచ్చాం కదా, వెనక్కి వెళ్తే ఏముంది? ఓన్లీ డాటర్. ఓన్లీ డాటర్ దగ్గర నుంచి ఓన్లీ బ్రదర్. ఎవరంటే ఫోటోలో ఉన్న వ్యక్తి. సో సేమ్ సెంటెన్స్ రిపీట్ చేశారు. ఇక్కడ ఏమైనా పెద్ద టైం పడుతుందా, వేస్ట్ అవుతుందా? లేదు. నెక్స్ట్ ఏమన్నారంటే ఇఫ్ అమాంగ్ ద టూ ఫోటోగ్రాఫ్స్ one was either of Saurav or Yuvaraj and the photograph towards which Yuvaraj was pointing was not of Saurav. సో యువరాజ్ ఎవరైతే పాయింట్ అవుట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం సౌరవ్ కాదు. అంటే ఖచ్చితంగా ఇంకెక్కడ ఎవరు? ఇక్కడ సౌరవ్ కాదంటే సౌరవ్ చూపించే వాళ్ళు యువరాజ్. యువరాజ్ చూపించే వ్యక్తి సౌరవ్ కాదంటే సౌరవ్ చూపించే వ్యక్తి యువరాజ్. ఎవరో ఒకరు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక సెంటెన్స్ చెప్పారు కదా చూడండి. ఇఫ్ అమాంగ్ ద టూ ఫోటోగ్రాఫ్స్ వన్ వాజ్ ఎయిదర్ ఆఫ్ సౌరవ్ ఆర్ యువరాజ్. సో వీటిల్లో ఏదో ఒకటి సౌరవ్ ఆఫ్ యువరాజ్. అయితే ఇక్కడ సౌరవ్ చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ యువరాజ్ ఉంటారు, ఇక్కడ ఉండరు అన్నారు కాబట్టి. ఓకే, దెన్ హౌ ఈజ్ యువరాజ్ రిలేటెడ్ టు సౌరవ్? సో యువరాజ్ రిలేటెడ్ టు సౌరవ్ అండి. ఇక్కడ నుంచి చెప్పగలమా? లేదు, ఇక్కడ నుంచి చెప్పగలం. సో సౌరవ్కి యువరాజ్ ఏమవుతారో చూద్దాం. సౌరవ్ యొక్క మదర్. ఓకేనా, మదర్ వాళ్ళ బ్రదర్ ఏమవుతారండి? అంకుల్. అయితే ఇక్కడ మెటర్నల్ అంకులా పెటర్నల్ అంకులా? మదర్ వాళ్ళ బ్రదర్ మెటర్నల్ అంకుల్. సో అలా మనం చూసుకోవచ్చు. అక్కడ ఏమన్నా మెటర్నల్ పెటర్నల్ రెండు ఉంది. మెటర్నల్ అంకుల్ పెటర్నల్ అంకుల్ ఉంది. సో ఖచ్చితంగా ఏం ఆన్సర్ అవ్వాలి? మెటర్నల్ అంకుల్. ఎందుకంటే సౌరవ్ మదర్ బ్రదర్. సో ఆన్సర్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇలా మనకి ఆప్షన్స్ లో ఒక్కోసారి అంకులే ఇచ్చేస్తే ఇంకా హ్యాపీగా అంకుల్ పెట్టేస్తాము. కానీ పెటర్నల్ మెటర్నల్ అని చెప్పినప్పుడు బోత్ అని ఇస్తారు. ఓకేనా, బోత్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా? లేదు. సో అంకుల్ ఆర్ మెటర్నల్ అంకుల్ ఎలా అయినా పిలుస్తాం. బట్ పర్టికులర్గా మదర్ వాళ్ళ బ్రదర్ అని తెలుసు కాబట్టి మెటర్నల్ అంకుల్. ఇలా మనము చేయగలగాలి ఏదైనా సరే. సో నేను కొన్ని చెప్పాను కదా, ఇంట్రడక్షన్ చెప్పాను కదా. మీరు ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు ఇస్తున్నాను, ట్రై చేయండి. ఒకవేళ ఫస్ట్ ఛాన్స్లో రాకపోతే
అగైన్ క్వశ్చన్ రీడ్ చేసేటప్పుడు వస్తుంది, మాకేంది ఇంత టైం పడుతుంది, నేను ఫాస్ట్గా ఎలా చేయాలని మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే టెన్షన్ అవ్వద్దు. ఓకేనా? ప్రాక్టీస్ మీద ఫాస్ట్గా చేయటం అనేది వస్తుంది. చాలా ఫాస్ట్గా ఆ స్ట్రక్చర్ అనేది డ్రా చేస్తారు. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ డ్రా చేస్తున్నాను కాబట్టి ఈ స్ట్రక్చర్ డ్రా చేయడం ఇంత టైం పడుతుంది. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత చాలా ఫాస్ట్గా డ్రా చేస్తారు. ఓకే, ఇక్కడ డిస్ప్లే చేస్తున్న ఈ క్వశ్చన్స్ని ట్రై చేయండి. ఓకేనా? సో ట్రై చేసి ఆన్సర్స్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను నెక్స్ట్ వీడియోలో ఈ క్వశ్చన్స్తో పాటు ఇంకా కొన్ని క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్స్ కూడా అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఇదండి, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా రిమైనింగ్ ట్రిక్స్, ఎంత ఫాస్ట్గా ఆన్సర్స్ చేయొచ్చు, రిమైనింగ్ మోడల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చూద్దాము. థ్యాంక్ యూ.